అయ్యో చాలు, ఇంకా నేను ఈ జీవితాన్ని కష్టపడి భరించలేను. చెప్పేది విను, కిందకు వచ్చేయ్. ఇది తప్పు, ఇలా చేయకూడదు. అన్ని బాధలకి నాకు స్వతంత్రం దొరకబోతుంది, నాకు స్వేచ్ఛ దొరుకుతుంది. అలా చేయొద్దు, చెప్పేది విను. నేను మీ దగ్గరికి వస్తున్నా. వద్దు, అలా చెయ్యొద్దు. ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపం. వచ్చేయ్. పాప పుణ్యాల గురించి నా కోసం ఎవరు ఆలోచించరు. నేను నిర్ణయించుకున్నాను. నీ బాధ ఏంటి? నీ ప్రాణాలే ఇచ్చేస్తానంటున్నావు. నా బాధలో ఉన్న లోటుని వాడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఎప్పుడు ప్రేమ లోతుని తెలుసుకోలేని వాడే. మోసపోయాను. నా చావుకి కారణం వాడే. నా మనసును ఇరక్కొట్టి నన్ను మోసం చేశాడు. ఎవరి కోసమో నువ్వెందుకు శిక్షను అనుభవిస్తున్నావు? ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత వాడి జీవితం వాడికి శిక్షగా అనిపించాలి. సార్, ఈ అమ్మాయి మేడ మీద తలుపు లోపల లాక్ చేసుకుంది సార్. తను ఆపాలంటే వేరే దారి లేదు సార్. కానీ ఏదో ఒక దారి కనిపెట్టి తీరాలిగా. సిఐడి వాళ్ళు వచ్చారు. వాళ్ళే ఏదో ఒకటి చేసి కాపాడతారు. సార్ సార్, నేనే సార్ మీకు కాల్ చేశాను. అదిగోండి సార్, పైన ఒక అమ్మాయి ఉంది. అభిజిత్, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడి తీరాలి. ఒక మసాలా దస్ తీసుకురాబో. తీసుకొస్తాను సార్. కూర్చోండి సార్. మీకేం లేదు కావాలి? లేదు లేదు లేదు, తినడానికి రాలేదు కానీ విచారణ జరపడానికి వచ్చాం. ఈ అమ్మాయి ఫోటో చూడండి. ఇప్పుడే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈవిడ్ని గుర్తుపట్టారా? సార్, తను మెహర్ కుమార్. కానీ తనెందుకు ఆత్మహత్య చేసుకుంది? అదే తెలుసుకోవాలి. సరే చెప్పు, నీకు మెహర్ తెలుసా? సార్, నాకు పెద్దగా తన గురించి ఏమీ తెలియదు సార్. తను పొద్దున్నే ఇక్కడికి వచ్చింది కదా టిఫిన్ తినడానికి. ఎస్ మ్యామ్. సరే కానీ నువ్వు ఆవిడని చూసినప్పుడు ఆవిడ టెన్షన్ గా ఉన్నారా లేదా ఇంకేమైనా? అవును సార్, తను టిఫిన్ చేస్తున్నప్పుడు చాలా ఏడుస్తూ కనిపించింది. నేను తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను, కానీ తను నాకు ఏమీ చెప్పలేదు సార్. సరే, ఆవిడ ఇక్కడ కూర్చున్నప్పుడు ఆవిడకి ఎవరైనా ఫోన్ చేశారా లేదా ఆవిడ ఎవరికైనా ఫోన్ చేశారా? లేదు సార్. సరే, జూహి అనే అమ్మాయి తెలుసా? మెహర్తో ఇక్కడికి వచ్చే అమ్మాయి. లేదు సార్. అరే, ఎప్పుడు చూసినా లేదు లేదు అంటావేంటి? నీ బుర్రని యూజ్ చేయవయ్యా. ఏదైనా గుర్తొస్తుందేమో చూడు, కాస్త ప్రయత్నించవయ్యా. అవును సార్, తను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేకప్ చాలా ఎక్కువ వేసుకున్నట్టు ఉన్నారు. ఇంకా తన డ్రెస్ కూడా కొంచెం విచిత్రంగా సినిమా షూటింగ్ కోసం వేసుకునే డ్రెస్ లో ఉంది. ఏదైనా షూట్కి వెళ్ళుంటారు. సరే, నువ్వు వెళ్ళు. థాంక్యూ సార్. అభిజిత్, విచారణ జరిపించాలి. మెహర్ గురించి కాస్టింగ్ ఏజెన్సీ లేదా మోడల్ కోఆర్డినేటర్ అడుగు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదు. హలో విక్రాంత్, నేనే అభిజిత్ని. సరే, మెహర్ కుమార్ అని ఒక మోడల్ ఉన్నారు. ఆమె గురించి ఏదైనా తెలుసా నీకు? కాదు, సినిమా తీయట్లేదు. ఒక కేసు గురించి అడుగుతున్నానంతే. సమీర్. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సమీర్ అని ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. ఆయన దగ్గర ఆమె షో స్టాపర్. ఇవాళ ఫ్యాషన్ షో జరపాలనుకున్నారు. అలా ఏం జరిగి ఉంటుంది? తను ఆత్మహత్య చేసుకునేంతగా? సార్, ఒకవేళ మెహర్కి ఇంకా ఫ్యాషన్ షో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుండొచ్చు. లేకపోతే మెహర్ చోట్లో ఇంకా ఎవరైనా ఉండుంటే? ఫ్యాషన్ షో జరిపించే వాళ్ళని వెళ్ళి అడగాలి. ఏం జరిగింది అన్న విషయం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది.
ప్రేక్షకులారా, మీరు ఈ ఫ్యాషన్ షోని బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మీరు సంతోషంగా ఉండుంటారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరందరూ ప్రశాంతంగా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఇప్పుడు మీ అందరి ముందుకి రాబోతోంది మన షో యొక్క షో స్టాపర్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. మన షో మొదటి షో స్టాపర్. తన పేరేంటంటే లీసా. తనకి నిప్పుతో ఆడమంటే వెన్నతో పెట్టిన విద్య. చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. నిప్పు అగ్నిపర్వతం లాంటిది కాబట్టే మహిళలు ఈ రోజు అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నారు. సో దీన్ని ఈ రోజు మహిళలందరికీ సమర్పిస్తున్నాం. కాబట్టే మహిళలందరూ ఈ రోజు చంద్రుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. అగ్ని జ్వాల ప్రదర్శనని మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అగ్ని వేడి వల్ల మీరందరూ చాలా వేడిగా ఉండుంటారు. మిమ్మల్ని చల్లబరచడానికి మీ అందరి మీద ఇప్పుడు వర్షం కురిపించబోతున్నారు. నీరు మన జీవనాధారానికి చాలా చాలా ముఖ్యమైంది. ప్రేక్షకులారా, మన తర్వాత షో స్టాపర్ గాయత్రికి స్వాగతం పలుకుదాం. ఏంటి సమీర్, అంతా కరెక్ట్గానే ఉంది కదా? ఆల్ రైట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ ఇప్పుడు జూహీ రాబోతోంది. ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాను ఫినిషింగ్ స్పీచ్ ఇవ్వడానికి. నేను రెడీగా ఉన్నాను. ఓకే ఓకే. ఫ్యాషన్ షో జరగాల్సిన చోటు ఎక్కడుంది? సో దాదాపు 2 కిలోమీటర్ల దూరం సార్. సిగ్నల్ నుంచి రైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన షోకి సంబంధించిన చివరి షో స్టాపర్. తన పేరు జూహీ. తను ముంబైలో హిల్ స్టేషన్ యొక్క చల్లటి వాతావరణాన్ని మీకు పరిచయం చేయబోతున్నారు. సో ఇప్పుడు మనం జూహీకి స్వాగతం పలుకుదాం. మ్యాక్, బాక్స్ ఓపెన్ చేయి. అరే తెరవట్లేదు సార్, ఎందుకు నాకు అర్థం కాలే. బాక్స్ ఓపెన్ కాలేదంటే ఏంటి అర్థం? నువ్వు బాగా చెక్ చేసావు కదా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జూహీ ఎక్కడ? తన ఎంట్రీయే కదా ఇది. సమీర్, యాక్చువల్గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. నా పరువు పోయే ముందే ఏదో ఒకటి వెళ్ళి చెయ్యి పో. డోంట్ వరీ, ఐ విల్ చెక్. ఎక్స్క్యూజ్ మీ, మీలో జూహీ ఎవరు? మీరెవరు? మేము సిఐడీస్. సిఐడినా? జూహీ ఎక్కడ? సార్, తను ఇక్కడ డూప్లికేట్ ఐస్ బాక్సులు చిక్కుకుపోయింది. ఓ నో, వెంటనే ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి? మేము ఓపెన్ చేయాలని చూస్తున్నాం. ఓ మై గాడ్, చాలా చల్లగా ఉంది. ఎందుకంటే ఇది నకిలీ ఐస్ కాదు, నిజమైన ఐస్. దీన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలి. సార్, ఏదో జూహీలో తీసుకురండి. ఫ్రీజ్ అయిపోయారు. జూహీ, సో తన నర్వ్స్ పనిచేయట్లేదు. తను చనిపోయింది. మై గాడ్, నా ఫ్యాషన్ షోలో డెత్తా? ఇది ఎవరు చేసిన పని? ఇదేవి తెలియక జరగలేదు. ఇక్కడ మర్డర్ జరిగింది. జూహీని చంపేశారు. ఏమై ఉంటుంది? ఒంటిపైన ఎటువంటి గాయాలు లేవు. షూట్ చేసినట్టు లేదు. ఇంకా కత్తిపోట్లు కూడా లేవు. తలకు కూడా పెద్దగా ఎలాంటి గాయం కాలేదు. మణికట్లు కూడా ఎలాంటి గాయాలు లేవు. అయితే గాయాలేం లేవన్నమాట. అభిజిత్, క్రైమ్ విషయానికొస్తే
ఎక్స్పెషియేషనే జరిగుండొచ్చు. ఎక్స్పెక్షియేషన్ అంటే ఈమె డెత్ ఐస్లో ఫ్రీజ్ అయినందువల్ల జరిగిందా? ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. మిగతావన్నీ పోస్ట్మార్టం తర్వాతే చెప్పగలను. ఒకరు ఐస్లో ఫ్రీజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఓ 4-5 గంటలు అయ్యుంటుంది. 4-5 గంటలు. అయితే 4-5 గంటలుగా ఈమె కనిపించలేదు. ఎవ్వరు వెతికే ప్రయత్నం చేయలేదు. అవును సార్, తను నకిలీ ఐస్ బాక్స్ లో వచ్చి ఉండాలి. ఎవరో నకిలీ ఐస్ బాక్స్ బదులుగా నిజమైన ఐస్ బాక్స్ ని పెట్టేశారు. ఆ విషయం ఎవరికి తెలియలేదు కూడా. అదే కదా. సార్, నేను నిజం చెప్తున్నాను. ఆ డూప్లికేట్ ఐస్ బాక్స్ ఈ రోజు ఉదయాన్నే వచ్చింది. దాన్ని నేను చూశాను. తరువాత ఈ నకిలీ ఐస్ బాక్స్ ఒరిజినల్ ఐస్ గా మారిపోయింది. ఎవరైనా ఇందులో మంత్రవాదం చేశారా ఏంటి? దీని గురించి వినితానే అడగాలి సార్. జూహీని ఆ బాక్సులో పెట్టడం తన బాధ్యతే సార్. వినిత, అమ్మ ఎక్కడున్నారు? పిలవండి. ఎస్ సార్, నేను తన్ని పిలుచుకొస్తాను. మిస్టర్ సమీర్, ఈ శపించబడిన డ్రెస్ అంటే ఏంటి? కొన్నేళ్ల క్రితం మధుమిత అనే ఒక మోడల్ ఈ అందమైన డ్రెస్ వేసుకుంది. కానీ దుఃఖం ఏంటంటే ఒక ఫ్యాషన్ షూట్ జరిగేటప్పుడు తను చనిపోయింది. అప్పటి నుంచి మీడియా వాళ్ళు దాన్ని ఒక శపించబడ్డ డ్రెస్ అని చెప్పారు. ఇంతకీ మీ షోని మెహరే కదా చూసుకోవాలి? అవును సార్. ఆమె ఎందుకు షో వదిలి బయటికి వెళ్ళిపోయారు? మెహర్ మా షో స్టాపర్. ఆమె కూడా జూహీ వేసుకున్న ఆ డ్రెస్సే వేసుకోవాలి. తర్వాత హఠాత్తుగా ఏం జరిగిందో తెలీదు, తను ఈ షో వదిలేసి వెళ్ళిపోయింది. ఏ అంతలా ఏం జరిగింది? ఈరోజు పొద్దున్న హలో గర్ల్స్. ఓ హాయ్ మెహర్, వచ్చేసావు నువ్వు. రానని చెప్పావు కదా. హా, నీకు కూడా అదే కదా కావాలి. మరి నేను లేదంటే అప్పుడు వచ్చే చప్పట్లన్నీ నీకే కదా. హో ప్లీజ్, ఈ రోజు పొగడతలన్నీ నాకే వస్తాయి చూడండి. గాయత్రి, నువ్వు చాలా అమాయకురాలివి. ఇది కూడా నీకు తెలీదా? వ్యూవర్స్ షోకి వచ్చినప్పుడు మీ ఇద్దరిని అస్సలు చూడరు. మెహర్ని మాత్రమే చూడ్డానికి వస్తారు. వెల్ మెహర్, ఎక్కువ చెయ్యొద్దు. ఏదో ఒకరోజు కిందకి పడిపోతావు. ఇంకా నీకింత పొగరు పనికి రాదు. చాలా ఈర్ష్యగా ఉందా జూహీ? నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నాకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఫేమస్ డ్రెస్ నేనే వేసుకోబోతున్నాను. ఫేమస్ అయింది, కానీ అది ఫేమస్ అయింది కదూ, శపించబడింది. ఇంకా ఇది నీ దురదృష్టం. ఇంకా ఆ డ్రెస్ నువ్వు వేసుకోగలుగుతున్నావు. అరే మెహర్, నువ్వు ఇంకా రెడీ కాలేదా? చూల్లాండి, షో స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది. అరే మనకిప్పుడు టైం లేదు. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు. నువ్వు మేకప్ వేసుకోవడానికి అరగంట పడుతుంది. ఓకే, నా డ్రెస్ ఎక్కడుంది? నీ చేంజింగ్ రూమ్ లో ఉంది, వెళ్ళు. అరే, నా డ్రెస్ కనిపించట్లేదు. జూహీ దొంగతనం చేసిందా ఏంటి? అరే, ఇది మెహర్ వాయిసే. ఏమైంది మెహర్? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? చేంజింగ్ రూమ్ లో ఎవరో ఉన్నారు. అరే, ఎవరైనా ఫ్యాన్స్ వచ్చుంటారు. ఫ్యాన్ కాదు, ఏదో ఆడిది వేలాడుతోంది. ఏమంటున్నావు? ఉండు, నేను చూస్తాను. మెహర్, ఏంటి తమాషా? ఇక్కడ ఎవరూ లేరు. నేను చెప్పింది నిజమే అండి. ఇక్కడ ఒకే ఆడది ఉండింది. ఇక్కడ ఏ అమ్మాయి లేదు మెహర్. ఇది ఇంకా నీ డ్రెస్. లేదు, నిజంగా ఒక ఆడది ఉంది. ఒకవేళ ఇక్కడ అలా ఎవరన్నా ఉండుంటే మరి ఎక్కడికి వెళ్ళుంటారు? మెహర్, ఇలా చూడు, ఇది నీ భ్రమ, ఇంకేం లేదు. అలా అయితే ఈ శపించబడిన డ్రెస్ నిన్నింత భయపెట్టిందా? నీకు అన్ని చోట్ల అదే కనిపిస్తుంది చూడు. నీకు తెలుసు కదా లీసా, నాకు ఇలాంటి నమ్మకాలు ఉండవని తెలీదా? నేను నిజంగానే ఒక ఆడదని చూశాను ఇక్కడ. ఇక్కడ ఏ అమ్మాయి లేదు మెహర్. ఇక డ్రామా చేయడం ఆపు. అందరు అటెన్షన్ నీ మీద ఉండాలని చేస్తున్నావు కదా. అందరూ నీ వెనకాలే తిరగాలా? ప్లీజ్ నీ డ్రామాని కాపు. ఏమంటున్నావు? నేను డ్రామా మెహర్, చేస్తున్నానా? ఆగండి. జరగండి, 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 తప్పుకోండి. ఏమవుతుంది ఇక్కడ అసలు? సమీర్, అది ఏమైంది ఇప్పుడు? మొత్తం వింటూనే ఉన్నా నేను. ప్లీజ్, షో స్టార్ట్ అవుతానికి ఇంకా కాసేపే ఉంది. చిన్నపిల్లల గొడవ పడ్డం దయచేసి ఆపండి. కానీ గిని అంతా ఏమీ లేదు. షో స్టార్ట్ అయ్యాక మాట్లాడుకుందాం. సో ప్లీజ్ అందరూ వెళ్ళి వాళ్ళ పని చూసుకోండి. రేయ్, ఏ, వెళ్ళండి, రండి, వెళ్ళండి, వెళ్ళి వెళ్ళండి. మనం పని టైం అవుతుంది. చూసుకుందాం, రండి. మెహర్కి మానసిక జబ్బేదన ఉందా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. గత 5 ఏళ్లుగా ఆమెతో పనిచేస్తున్నాను సార్. ఇంతకుముందు ఎప్పుడు తన నడుచుకుందే లేదు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? మెహర్ స్థానంలో జూహీ ఎలా వచ్చింది? ఈరోజు పొద్దున్న తను మేకప్ రూమ్కి వెళ్ళినప్పుడు. సారీ సమీర్, నేను ఆ డ్రెస్ వేసుకోలేను. నువ్వు ఆ డ్రెస్ వేసుకోవా? ఏమంటున్నావు నువ్వు? నిజంగానే ఈ డ్రెస్ శపించబడిందంటే? నువ్వేమంటున్నావు? కొద్దిసేపటి క్రితమే కదా నువ్వు ఇలాంటి వాటిని అసలు ఏమాత్రం నమ్మనన్నావు. ఇప్పుడేమైంది నీకు? ఇంతవరకు నమ్మలేదు, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తోంది అన్నీ అబద్ధంగా ఉండాలని లేదు కదా. ఇందులో ఏదో ఒక నిజం ఉండొచ్చు. మెహర్, 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 షోకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాం. నీ డ్రామాలు ఆపేసి ముందెళ్ళి రెడీ అయ్యి రాపో. నీ షో కోసం నా ప్రాణాలు నేను పణంగా పెట్టలేను. నువ్వు నా దగ్గర కాంట్రాక్ట్ సైన్ చేసావు, అది మర్చిపోయా అనుకుంటా. నీ మీద నేను కేసు వేస్తాను. ఇంకా ఎంత నటిస్తావు సమీర్?
నేను నీ షో నుంచి వెళ్ళిపోలేనేగా ఇంతంతా చేస్తున్నావు. అది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఈ శపించబడిన డ్రెస్ నాకు ఇచ్చి నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా షో నుంచి ఎందుకు నిన్ను బయటికి పంపించాలి? నాకు అన్నీ అర్థమైంది. ఈ మధ్య నువ్వు నాతో ఏమీ డైరెక్ట్ గా మాట్లాడట్లేదు. సరే, నేనే ఈ షో చెయ్యాలని నువ్వు అనుకుంటే నాకు వేరేవైనా డ్రెస్ కావాలి. షోకి ఏర్పాటు మొత్తం చేసేసాం. చివరి క్షణాల్లో ఇలా డ్రెస్సులు మార్చాలంటే కష్టం. ఒకటి డ్రెస్ మారాలి, లేదంటే మోడల్ మారాలి. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో. నీకు మెహర్ కావాలా, లేదంటే డ్రెస్ కావాలా? అయితే సరే, డ్రెస్సు మారదు. నువ్వు ఆలోచించుకో. ఇదే నీ ఫైనల్ డెసిషనా? నేను తీసుకునే ప్రతి డిసిషన్ ఫైనల్ డిసిషన్ అయి ఉంటుంది. అయితే సరే, ఈ చెడిపోయిన శపించబడిన డ్రెస్ కి ఆల్ ది బెస్ట్. వెళ్ళి నీ షో స్టాప్ ని వెతుక్కో. ఖచ్చితంగా వెతుక్కుంటాను. నువ్వు మర్చిపోయావు, నేను సృష్టించిందే నేను అనుకుంటే ఎవరిని కావాలన్నా షో స్టాపర్ చేయగలను. జూహీ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 5 నిమిషాల్లో నువ్వు ఆ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండాలి. అర్థమైందా? వావ్ సమీర్, జూహీ వాట్ ఎ చాయిస్. జూహీ శపించబడిన డ్రెస్ ని చూసి అప్పుడే భయపడింది. తను ఒప్పుకోదు. జూహీ, నీకిచ్చిన 5 నిమిషాల్లో 10 సెకండ్లు ఆల్రెడీ అయిపోయింది. ఇంకా కూర్చున్నావా? ఆ డ్రెస్ వేసుకుంటావా, వేసుకోవా? వేసుకుంటాను సార్. బెటర్. నాకు కుదరదని చెప్పి ఏ మోడల్ అయినా సరే పై స్థాయిలో ఉండలేదు. ఇప్పటి నుంచి నీ బ్యాడ్ టైం స్టార్ట్. బ్యాడ్ టైం నాకా లేదా నీకా అని త్వరలో తెలుస్తుంది. ఇలాగే జూహీ మెహర్ చోటుకొచ్చింది. సార్, అంటే మెహర్కి ఆల్రెడీ తెలిసింది జూహీ ప్రాణాలకి ప్రమాదమని. అందుకే తను చనిపోయేటప్పుడు జూహీని కాపాడమని చెప్పింది. మీరేమంటున్నారు? మెహర్ చనిపోయిందా? ఎప్పుడు? ఎలాగా? మెహర్ చనిపోయింది ఒక బిల్డింగ్ మీద నుంచి దూకి. ఆమె చనిపోవడానికి ముందు ఒక విషయం చెప్పారు, జూహీని కాపాడమని. కానీ ఆలస్యమైంది. సార్, తనే వినిత. జూహీని బాక్సులో పెట్టే బాధ్యత తనదే. చెప్పండి వినిత మేడం, డూప్లికేట్ ఐస్ బాక్స్ ఒరిజినల్గా ఎలా మారింది? తెలీదు సార్. నేను ఆ బాక్స్ చెక్ చేసినప్పుడు డూప్లికేటే, అక్రెలిక్ బాక్స్. సరే, మీరు ఆఖరిగా చెక్ చేశారు కదా, ఆ చోటికి మమ్మల్ని తీసుకువెళ్ళండి. సార్, ఇక్కడే, దాని ఎదురుగా. ఇక్కడ? అవును, ఈ బాక్స్ ఇక్కడే పెట్టారు. నా బాధ్యత వచ్చి జూహీని ఆ బాక్స్ లో పెట్టాలి, అంతే. ఇంకా నేను సిగ్నల్ ఇవ్వాలి, జూహీ ఎంట్రీకి రెడీ చేయని చెప్పాలి. జూహీ బాక్స్లోకి వెళ్ళడం మీరు గమనించారా? లేదు సార్, నేను చూడలేదు. చూడలేదంటే ఏంటి? ఇదే కదా నువ్వు చేయవలసిన పని. నేను బాక్స్ చెక్ చేస్తున్నప్పుడు బయట నుంచి ఎవరో నన్ను పిలిచారు. వెళ్లాల్సి వచ్చింది. ఇంకా అతిథి దగ్గర నా డ్యూటీని కాసేపు చూసుకో అని చెప్పి నేను వెళ్ళాను. తర్వాత 20 నిమిషాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు నేను చూశాను జూహీ బాక్స్ లోపలికి వెళ్ళింది. అప్పుడు మీరు బాక్స్ని చెక్ చేశారా? నేను చెక్ చేశాను. ముట్టుకున్నప్పుడు కొంచెం చల్లగా ఉంది, ఏదో నిజమైన ఐస్ గడ్డ పెట్టినట్టుగా. అలాగా? ఈ విషయం మీరు అతిథిని అడిగారా? నేను తన్ని అడిగాను. తనేమందంటే నిజమైన ఫీల్ రావడం కోసం ఇది పెట్టాను అని. వెంటనే జూహీ ఎంట్రీ వచ్చింది, ఐస్ బాక్స్ కూడా స్టేజ్ పైకి వచ్చింది. అతిథి ఎక్కడ? ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తను కనపడలేదు సార్. ఓ మయూర్, అతిథి ఎక్కడో చెక్ చేయి. ఎస్ సార్. అతిథి ఇక్కడ ఏం పని చేస్తోంది? సార్, ఇంటర్న్ సార్. ఇంటర్న్. సరే, జూహీకి స్టేజ్ మీద ఎన్ని గంటలకు ఎంట్రీ? సార్, కరెక్ట్గా 11:30కి. ఒక వ్యక్తి ఐస్ గడ్డలో ఫ్రీజ్ అవ్వడానికి దాదాపు 5 గంటల సేపు పడుతుంది. 5 గంటలుగా జూహీ కనిపించలేదు. ఆమెను ఎవరు వెతకలేదా? సార్, లేదు సార్, జూహీ అంతసేపు కనపడకుండా పోలేదు. అంతకుముందు తనకి మేకప్ వేశారు. ఏంటి? నిఖిల్, మేకప్ మ్యాన్ని ఎంక్వైరీ చేయి. సార్, జూహీ మేకప్ 10:30కి జరిగింది. ఆమె ఎంట్రీకి 1 గంట ముందు 11 o'clock మేకప్ అయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది సార్. ఇది నిజమేనా? మీరు తప్పుగా చెప్పలేదు కదా? లేదు సార్, నాకు బాగా గుర్తుంది. మీరు సరిగా చూశారు కదా, అది జూహీనా? అవును సార్, ఆమెని నాకు బాగా తెలుసు. నిజం చెప్తున్నారా? అవును సార్. ఓకే సార్, మేకప్ అని చెప్తున్నారు. జూహీ 11 గంటలకి మేకప్ చేసి వెళ్ళిందట. ఏంటి? 11 గంటలకా? మరి 11:30కి ఆమె కేవలం అరగంటలో ఆమె ఎలా ఫ్రీజ్ అయి ఉంటుంది? అవును సార్, దానికి అసలు ఛాన్స్ లేదు. జూహీని ముందు ఎవరో కిడ్నాప్ చేసుండాలి. ఆ తర్వాత తను ఫ్రీజ్ చేసుంటారు. ఆ తర్వాత ఆ బాడీని వాళ్ళ బాక్స్ లో ఫిట్ చేశారు. సార్, ఇదంతా ½ అన్ అవర్లో జరగదు సార్. సార్. మయూర్, ఏమైనా తెలిసిందా? లేదు సార్. ఒక్క విషయం అర్థమైంది, దీని వెనక అతిథి ఉందని. అంత పెద్ద అక్కల్లి బాక్స్ని తీసుకొచ్చి అందంగా దాన్ని సెట్ చేశారు. ఏదైతే జరిగిందో అది ఇక్కడే జరిగింది. ఈ ఏరియాని పూర్తిగా గాలించండి.
ఇలా చూడండి, ఇక్కడ తడిగా ఉంది, మట్టి కూడా ఉంది. అయితే ఐస్ని ఇక్కడే పెట్టుండాలి. సార్ గుర్తు అటువైపు ఉంది. అయితే ఐస్ని అక్కడి నుండే తీసుకొచ్చుంటారు. రండి చూద్దాం ఈ ఆనవాళ్ళు ఎక్కడి వరకు వెళ్తున్నాయో. ప్రాప్ రూమ్. అయితే ఆ ఐస్ గడ్డని ఇందులో నుంచి బయటికి తీసుకొచ్చారు, లోపల దాచిపెట్టారు. అదిది ఇక్కడ దాక్కుందా ఏంటి? అవకాశం ఉంది. రూమ్ని చెక్ చేయండి. సార్ సార్ ఇటు చూడండి. అకర్లిక్ బాక్స్ ఇక్కడుందేంటి? నిఖిల్, నువ్వు వెళ్ళి సమీర్ ఇంకా యాండీని తీసుకురా. మీ అతిథి అద్భుతంగా ప్లాన్ వేసింది. ఐస్ గడ్డని ఇక్కడి నుంచి స్టేజ్కి తీసుకువెళ్లారు. డూప్లికేట్ బాక్స్ని ఇక్కడ దాచేశారు. సార్ వచ్చారు. ఆ డూప్లికేట్ బాక్స్ ఇదేనా? అవును సార్, ఇదే ఆ బాక్స్. అతిథి ఎన్నాళ్ళుగా ఇక్కడ జాబ్ చేస్తోంది. దాదాపు ఒక వారం నుంచి. జాబ్లోకి తీసుకునే ముందు ఆమె బ్యాక్గ్రౌండ్ని చెక్ చేయలేదు కదూ? కేవలం ఇదంతా చేసింది ఆమె మాత్రమే కాదు, ఆమె వెనక ఇంకెవరో ఉన్నారు. ఎవరై ఉంటారు సార్? ఎవరైనా కావచ్చు, మీరు కూడా అయి ఉండొచ్చు, లేదంటే మీరు. ఈ పని చేసింది ఎవరైనా సరే నేను వెతికి మరీ కనిపెడతాను. ఈ తలుపు అవతల ఏముంది? సార్ ఇది మా బ్యాక్ డోర్ సార్. మంచు గడ్డని ఇలాగే తెచ్చుండాలి. అవతల గాడున్నారా? అవును సార్, గార్డ్ ఇక్కడే కూర్చొని ఉంటారు. ఎన్ని గంటలకి డ్యూటీకి వచ్చారు? ఉదయం 8 గంటకి సార్. ఐస్ గడ్డని ఎవరు తీసుకెళ్లారో మీరు చూసే ఉంటారు. లేదు, ఐస్ గడ్డని ఎవరు తీసుకురాలేదు సార్. అరే దయచేసి ప్రయత్నించండి. టెంపోలో, కార్లో ఏదైనా వస్తువు తీసుకెళ్లారా? చూస్తాను సార్. అవును సార్, 9:30కి ఒక ట్రక్ వచ్చింది. హాల్లో ఏసీ రిపేర్ అయింది, దాన్ని సరి చేయడానికి వచ్చారు. ఆ ఏసీ మెకానిక్ నెంబర్ ఇవ్వండి. సార్, 100-210-3280. హలో హలో, డ్రీమ్ రిపేర్ అవును సర్వీస్. మేడం. ఈ రోజు మార్నింగ్ మీరు ట్రివేరీ హాల్లో ఏసీ రిపేర్ చేయడానికి ఎవరినైనా పంపారా? లేదు మేడం, ఒక కంప్లైంట్ వచ్చింది, కానీ 5 నిమిషాల తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ క్యాన్సిల్ అని చెప్పేశారు మేడం. ఏసీ వర్క్ అవుతుందని చెప్పి ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు మేడం. ఆ ఇంకో నంబర్ ఏంటో మాకు చెప్పగలరా? నెంబర్ తెలియదు మేడం, అదొక ప్రైవేట్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు పగడ్బందీగా ఈ పని చేస్తారు. ఆర్టీఓలో ఆ ట్రక్ గురించి అడిగి ఓనర్ ఏమైనా కనిపెట్టనా? అయితే నంబర్ ప్లేట్ కూడా నకిలీ అయి ఉండాలి. అయినా పర్వాలేదు, చెక్ చేయండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అయితే మనం వాళ్ళని ఎలా చేరుకోగలం సార్? ఆ ఐసిలి ద్వారా. ఆ ఐసిలి 6 అడుగుల పొడవు, కొంచెం వెడల్పుగా ఉంది. ఇలాంటి సిల్లి ఎక్కడా దొరకదు. చుట్టుపక్కల ఎన్ని ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయో చెక్ చేసి చెప్పండి. సార్ ఈ ఏరియాలో చివరి ఐస్ ఫ్యాక్టరీ. ఇక్కడేం ఉందో చూద్దాం. సార్ మీరు ఐస్ కోసం వచ్చారా? కాదు కాదు, ఇంతకీ ఆ దెబ్బ ఎలా తగిలింది? సార్ నిన్న రాత్రి మేము మీరెవరు? సిఐడి. మంచిదైంది, సిఈడి మీరే వచ్చేసారు. నిన్న రాత్రి మా ఫ్యాక్టరీలో దొంగతనం జరిగింది. దొంగతనమా? ఎలాంటి దొంగతనం? వింటే మీరు అసలు నమ్మరు మేడం. ఇంతవరకు దొంగలు డబ్బు, నగలనే దొంగతనం చేసేవాళ్ళు, లేకపోతే మొబైల్, టీవీ, రేడియోని ఏదైనా దొంగతనం చేస్తారు. ఇప్పుడు చాలా దారుణం సార్, మా కొట్లో నుంచి ఐస్ బార్ తీసుకెళ్లిపోయారు. ఐస్ దొంగతనమా? నేను అడ్డుకునే ప్రయత్నం చేశాను సార్. వాళ్ళు నా తల పగలగొట్టి వెళ్ళారు. ఎంతమంది వచ్చుంటారు? అది వాళ్ళు ఎంతమంది? సార్ 2 మగ వ్యక్తులు, 1 ఆడ వ్యక్తి. వాళ్ళ మొహం చూసారా? లేదు సార్, వాళ్ళు ముసుగు వేసుకొని వచ్చారు. మీరు ఎన్ని గంటలకు చూసారు? రాత్రి ఒక 11 గంటలు ఉంటుంది సార్. రాత్రి 11 గంటలకా? సార్ జూహీని ఈ రోజు పొద్దుట 11 గంటలకు చంపారు. సరే, ఐస్ని దొంగిలించారుగా, అది ఎంత పెద్దది? ఓ 6.5 అడుగులు సార్. 6.5 అడుగులు. అయితే ఆ గడ్డని ఇక నుంచి టెంపోలో తీసుకెళ్ళుండాలి. కోల్డ్ స్టోరేజ్ టెంపోలో తీసుకెళ్ళుండాలి. ఐస్ ని ఇందులో పెట్టి ఫ్యాషన్ షో జరిగే చోటు వరకు తీసుకెళ్లారు, కానీ ఐస్ మెల్ట్ అవ్వలేదు. నిఖిల్, కోల్డ్ స్టోరేజ్ టెంపో కనిపించట్లేదని రిపోర్ట్ వచ్చిందా? లేదంటే అద్దెకి తీసుకున్నారా అని చెక్ చేయండి. సార్ నిఖిల్, ఆ ట్రక్ గురించి ఏం తెలిసింది? సార్ కోల్డ్ స్టోరేజ్ అన్ని కంపెనీలో నేను విచారించాను, కానీ ఆ ట్రక్ గురించి ఏదీ తెలియలేదు. ఒక పని చేయి నిఖిల్, ఐస్ ఫ్యాక్టరీ పక్కన ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అంతా విచారణ జరపండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా చూసుండొచ్చు కదా. సార్ ఈ కేసు ఊబిలాగా వెళుతూనే ఉంది సార్. ముందు మెహర్ చనిపోయింది, జూహీ పేరు చెప్పింది. ఇప్పుడు జూహీ కూడా లేదు, ఆమెని కూడా ఎవరో చంపేశారు. ఐస్ గడ్డలో ఫ్రీజ్ చేస్తారు. అదేగా అర్థం అవ్వట్లేదు అభిజిత్.
ఐసులో ఎందుకు? ఒకవేళ తనని చంపాలనుకుంటే చంపడానికి బోల్డని మార్గాలు ఉన్నాయిగా, కానీ ఐస్ సెల్లులో ఎందుకు? హంతకుడు పెద్ద రిస్క్ తీసుకున్నాడు సార్. ట్రక్కుని అద్దెకి తీసుకున్నాడు. ఐస్ గడ్డని ఫ్యాషన్ షోకి తీసుకువెళ్ళాడు. ఇక జూహీ బాడీని డూప్లికేట్ ఐస్ సీలింగ్ బదులుగా అసలైన ఐస్ గడ్డలో పెట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. అయితే అది ఎవరై ఉంటుంది? ఇంత ఆలోచించి పథకం వేసి చంపే హంతకుడు. అలాగే జూహీని ఎందుకు చంపాలి? అభిజిత్, దీని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కారణమే ఉంది. ఒక రహస్యం కూడా ఉంది. సార్, ఆ, నేను జూహీ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేశాను. ఒక ముఖ్యమైన విషయం దొరికింది. ఏంటి? సమీర్ ఫ్యాషన్ షోలో ఒక మోడల్ మాత్రం కాకుండా జూహీ సమీర్ గర్ల్ ఫ్రెండ్ కూడా. ఓ, సార్, సమీర్ అండ్ జూహీ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇన్ఫాక్ట్ సమీర్ జూహీని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే, సమీర్ మనకి ఈ విషయం అసలు చెప్పలేదేంటి? సార్, ఒకవేళ ఈ ప్లాన్లో సమీర్కి సంబంధం ఉందా? ఈ సమీర్ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయండి. ఎస్ సార్. సార్, సమీర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం మనకి దొరికింది. నటాషా అన్న పేరున్న అమ్మాయి బాడీ దొరికింది కోల్డ్ స్టోరేజ్ ఫ్యాక్టరీలో 5 సంవత్సరాల క్రితం. నటాషా డెత్ ఇన్ఫర్మేషన్ సమీర్ బ్యాక్గ్రౌండ్ లో ఉందేంటి? ఏంటంటే సార్, నతాషా కూడా సమీర్ గర్ల్ ఫ్రెండ్. నటాషా కూడా సమీర్కి గర్ల్ ఫ్రెండా? సార్, ఆ నటాషా కూడా సమీర్ గర్ల్ ఫ్రెండ్, ఇంకా జూహీ కూడా. సార్, ఒకవేళ ఆ సమీరే వీళ్ళిద్దరిని చంపుంటారా? పోలీసులకు కూడా ఇదే డౌటే సార్, కానీ కోర్టులో ఏమీ నిరూపించలేకపోయారు. నటాషా బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేయి, అంటే డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో అని. సో జూహీలాగా నతాషా కూడా సూపర్ మోడల్ అవ్వాలని కోరుకుంది, కానీ తన కళ నెరవేరకుండానే తను చనిపోయింది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడు. నతాషాకు చెల్లుంది, శీతల్. శీతల్. అభిజిత్, ఈ శీతల్ కూడా ఒక డిజైనర్. ఆ ఫ్యాషన్ షోలోనే ఉంది. అక్కడ జూహీ హత్య జరిగింది. ఎస్ సార్. శీతల్. సార్, అరగంట నుంచి నన్ను ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఎక్కడా? శీతల్, నీ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి జూహీ హత్య గురించి. సార్, నేను ముందే చెప్పాను, దాని గురించి నాకేం తెలీదు. సరే, మీరు సమీర్ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇప్పుడే 2 నెలల ముందు. శీతల్, మీరే ఒక డిజైనర్, కానీ షమ్మీర్కి అసిస్టెంట్ గా పనిచేయడమే మీకు మంచిదని మీరెందుకు అలా ఆలోచించారు? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఇక్కడ పెద్ద పెద్ద డిజైనర్స్ తో నాకు పని దొరికింది. శాలరీ కూడా బాగుంది. నా పని కూడా వాళ్ళకి నచ్చింది. ఇంకా సమీర్ తో పని చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ అందరి డిజైనర్ల అక్కల పేరు నటాషా అయి ఉండదు కదా. అదే నటాషా సమీర్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళని చంపేశారుగా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు సమీర్తో పనిచేయాలని ఎందుకు అనుకున్నారంటే మీకు సమీర్ మీద అనుమానం. మీ అక్క నటాషాని చంపింది అతనే అని అనుమానించారు. ఇది అబద్ధం. ఆ తర్వాత సమీర్ జూహీని లవ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని మీరు జూహీని చంపేశారు. మా అక్కని చంపింది సమీర్ అని నేను అనుకోలేదు. ఆయన మా అక్కని ప్రేమించారు. ప్రపంచం ఏదైనా అనుకోని, నాకు తెలుసు సమీర్ అలాంటి వాడు కాదు. నిన్న రాత్రి 10 గంటలకి మీరు ఎక్కడున్నారు? సమీర్ ఆఫీస్లో ఫ్యాషన్ షోకి రెడీ చేశాను. మీ కుటుంబంలో ఇంకా ఎంతమంది ఉన్నారు? నేను, మా అమ్మ, ఇంకా మా తమ్ముడు అర్జున్. అర్జున్ ఆయన ఎక్కడుంటారు? తెలీదు సార్, ఇప్పుడు మాతో లేడు. మా అమ్మతో గొడవ పడ్డాడు. మరి ఎందుకని గొడవ జరిగింది? ఎందుకంటే అర్జున్ అనుకున్నాడు నటాషా హత్యకి సమీర్కి సంబంధం ఉందని. కానీ నేను మమ్మీ ఒప్పుకోలేదు. సార్, ఈ ప్లానింగ్ అర్జునే చేసి ఉంటాడు. ఎలా ఉన్నారు మిత్రులారా? ఏంటి సాలంకి సార్, మొహంలో చిరునవ్వు, మీ హడావిడి చూస్తే ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. ఎలా ఉన్నావు మిత్రమా? ఆ, లేదంటే ఇలాంటి మంచి మూడ్లో మిమ్మల్ని ఎప్పుడో ఒకసారిగా చూడగలం. నిజమే మిత్రమా, ఒక మంచి ఆధారాన్ని తీసుకుని వచ్చాను. అలాగా? విషయం ఏంటో చెప్పండి. అదే, ఆ జూహీ మంచుకి గడ్డ కట్టుకుని చనిపోయింది కదా. అరగంటలో ఎలా చనిపోయిందన్న విషయం నాకు తెలిసింది. ఎలా? ఏమైంది? అదేంటంటే జూహీ ఎక్స్పీషియేషన్స్ వల్ల చనిపోలేదు. ఏంటి అంటే సాలంకి సార్, జూహీ మరణం ఐస్లోకి వెళ్ళింది వల్ల జరగలేదా? లేదు. మరైతే ఎలా జరిగింది? విషం వల్ల. ఏంటి మ్మ్. విషయం వల్ల? అవును, దీన్ని చూడు. నీదియో జొమాటో అనే విషం వల్ల జరిగింది. ఇది ఒంట్లోకి వెళ్ళగానే
మజిల్స్ అన్నీ ప్యారలైజ్ అయిపోతాయి. హార్ట్ అటాక్ వస్తుంది, 15 నిమిషాల్లో మరణం. అంటే మీరేం చెప్తున్నారంటే జూహీని ఐస్లో పడుకోబెట్టే ముందే తను చనిపోయిందని? ఖచ్చితంగా. డాక్టర్ సార్, ఈ విషయం ఉంది కదా, నిడ్యూజిమాటో, ఇది ఎంతసేపట్లో పనిచేస్తుంది? దాదాపు 15 నిమిషాలు. ఓ, అయితే స్టేజ్కి వెళ్ళడానికి కాసేపు ముందే ఈ విషయాన్ని ఇచ్చారన్నమాట. మ్మ్. కానీ సార్, హంతకుడు జూహిని ఫేస్ చేసి చంపాలనుకుంటే తనకెందుకు విషం ఇచ్చుంటాడు? అన్నట్టు ఈ హత్యలో ఇద్దరికి సంబంధం ఉందా? అభిజిత్, ఒకళ్ళు జూహీని ఐస్లో పెట్టారు, ఇంకొకరు జూహీకి విషయం ఇచ్చారు. దయా, నువ్వు కాస్త అర్జున్ ఎక్కడున్నాడో కనిపెట్టు. ఈలోపు మేము ఎలాగైనా సరే ఆ వ్యాన్ని కనిపెడతాం. మీరు చెప్పిన ఆ విషయం 15 నిమిషాల్లో పనిచేస్తుందా? అయితే చనిపోవడానికి ముందు తను మేకప్ రూమ్లో ఉంది. అయితే విషయాన్ని తనకి మేకప్ రూమ్లో ఉన్నప్పుడు ఇచ్చుండాలి. అయితే ఈ మేకప్ రూమ్లో విషం ఎక్కడుందో మనం కనిపెడదాం. నిఖిల్, సార్. స్ప్రే చేసి సేకరించు పై వస్తువులన్నిటి మీద. ఎస్ సార్. ఇవ్వు. మ్మ్హ్. తిన్నా తాగిన పదార్థాల్లో విషం లేదు. సార్, అయితే అప్పుడు ఈ మేకప్ ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా ఉండొచ్చు. యువర్ రైట్. ఎక్కడ? సార్, ఇంకొంచెం ముందు, దగ్గరలోనే చూపిస్తోంది. హలో మమ్మీ, నేను ప్లేన్లో ఉన్నాను, ల్యాండ్ అవగానే ఫోన్ చేస్తాను. ఓకే. సారీ సార్, అది తను తిన్నావా లేదా అని అడుగుతోంది. లేదు, మేకప్ వస్తువుల మీద కూడా విషం లేదు. సార్, ఇందులో ట్రై చేయండి. లేదు, డస్ట్బిన్లో కూడా లేదు. ఆ మేకప్ మ్యాన్ని కొంచెం పిలువు. అర్జున్ మొబైల్ సిగ్నల్ ముందు చూపి. ఎంత దూరంలో? 30 మీటర్ల దూరంలో. 30 మీటర్ల? హలో ఫ్రెడీ సార్. లేదు వద్దు, మీరు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోండి, మేము ఇక్కడ కష్టపడి వాడిని పట్టుకుంటాం. సారీ సార్, అది ఫ్రెడీ సార్ ఉన్నారే. జూహీకి మీరే కదా మేకప్ వేస్తారు? అవును సార్. తనకి మేకప్ వేయడానికి ఎంతసేపు పట్టింది? 1.5 అవర్ అవుతుంది సార్. ఆ సమయంలో ఈ రూమ్కి జూహీని కలవడానికి ఎవరైనా వచ్చారా? లేదు, ఎవరూ రాలేదు సార్. అలాగా. జూహీకి మీరు ఎలాంటి మేకప్లు వేశారు? సార్, లైనర్, కాజల్, ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు యూజ్ చేశాను సార్. దీని తప్ప ఏది లేదు సార్. మేకప్ వస్తువుల మీద విషం ఏమీ లేదు. తనకి పర్సనల్గా ఇంకేమైనా వేశారా? ఇది సార్ బాడీ పెయింట్ సార్. బాడీ పెయింటా? ఇది ఇక్కడ ఉండాలి కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, ఇది జూహీ పర్సనల్, అందువల్ల ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళండి. సరే, ఆఖరి బాలు ఇప్పుడు మీ చేతిలో ఉంది సార్. వికెట్ పడుతుందో లేదో చెక్ చేసుకోండి. చివరిగా దీన్ని కూడా పరీక్షించి చూద్దాం. సార్, ఇక్కడే ఉన్నాడు సార్. ఇక్కడే? అవును సార్, ఇక్కడే పక్కనే సార్, ఇక్కడే. నీ చివరి ప్రయత్నం సక్సెస్ అయింది. ఇదిగో చూడు. సార్, వికెట్ దొరికింది. విషయం ఈ పెయింట్లో ఉంది. ఇది జూహీ పర్సనల్ పెయింట్. ఇందులో విషయాన్ని ఎవరు కలిపుంటారు? ఇంకా మన మర్డరర్ని ఎలా చేరుకోగలం? హంతకుడి దగ్గరికి ఆయుధమే తీసుకువెళుతుంది. అంటే జూహీని చంపడానికి యూజ్ చేసిన ఆయుధం ఈ పెయింట్. సీడీ నుంచి తప్పించుకోవడం అంటే అంత ఈజీ కదా, అర్థమైందా? కొన్ని పట్టుకో. చెప్పరా. ఏ రోజైతే నటాషా హత్య జరిగిందో ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, ఏం జరిగినా సరే ఆమె చావుకి పగ తీర్చుకోవాలని అనుకున్నాను సార్. కానీ నువ్వు సమీర్నే కదా పగ తీర్చుకోవాలనుకున్నావు, జూహీని ఎందుకురా చంపావు? ఎందుకంటే జూహీ సమీర్కి గర్ల్ ఫ్రెండ్. నా దగ్గర నుండి నా చెల్లిని వాడు ఎలా దూరం చేశాడో అలాగే వాడి లవ్వర్ని నేను తీశాను.
అందువల్ల నేను ఒక పెద్ద ప్లాన్ చేశాను. ముందుగా నా బెస్ట్ ఫ్రెండ్ అదితిని అక్కడ పనిలో పెట్టాను, ఇంటర్న్గా ఉంచాను. ఆ తర్వాత షో స్టాపర్ మెహర్కి దేహం చూపించి దాన్ని బయటికి పంపించావు. ఈ షో చేయనని చెప్పి తను బయటికి రావడానికి మెహర్ వద్దు అని చెప్తుంది అని నాకు బాగా తెలుసు. సమీర్ తన గర్ల్ ఫ్రెండ్ జూహీని షో స్టాపర్గా చేశాడు. తర్వాత ఐస్ ఫ్యాక్టరీ నుంచి ఐస్ దొంగిలించి నీ ప్లాన్కి నువ్వు రెడీ అయిపోయావు. నువ్వు ప్లాన్ వేసావు నీ చెల్లెలు నటాషాని ఎలా చంపారో అదే విధంగా వాళ్ళని కూడా చంపాలనుకున్నావు. నేను మెయింటెనెన్స్ మ్యాన్గా ఉండి అక్కడ ముందు నుంచే ఉన్నాను. జూహీ మేకప్ రూమ్ నుండి బయటకు వచ్చిన వెంటనే నా ఫ్రెండ్ అదితి తన మాటని నమ్మేలా చేసింది. తనని ప్రాప్ రూమ్కి తీసుకెళ్ళాం. అక్కడ నేను ముందు నుండే ఉన్నాను. తర్వాత నేను ఆమెని స్పృహ తప్పించాను. తర్వాత మెయింటెనెన్స్ బ్యాగ్లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ ట్రక్కి తీసుకెళ్లాను. అక్కడ ఒరిజినల్ ఐస్ తన కోసం ఎదురు చూస్తూ ఉండింది. ఆ తర్వాత జూహీ శవాన్ని ఐస్లో పడుకోబెట్టేశావు. అవును, నేను ఆ ఐస్లో దానికి ముందే హోల్ పెట్టి ఉన్నాను. అప్పుడే జూహీని ఈజీగా అందులో పెట్టగలము. ఆ తర్వాత అందులో ఉన్న గాలి స్పేస్ని నేను ప్యూర్ ఐస్తో నింపాను. ఆ తర్వాత డూప్లికేట్ ఐస్ బాక్స్ని నువ్వు అక్కడి నుంచి మార్చావు. ఆ తర్వాత నిజమైన ఐస్ బాక్స్ని ఉన్న చోటే పెట్టేశావు. నువ్వు చాలా కష్టపడ్డావురా నీ చెల్లి చావుకి పగ తీర్చుకోవడానికి. కానీ నువ్వు తెలుసుకోవడానికి నేను ఒక విషయం చెప్తున్నాను విను. జూహీ చావు ఐస్ పెట్టిలో పెట్టినందుకు కాదు, విషం ఇచ్చినందువల్ల చచ్చింది. అర్థమైందా? ఏంటి? కానీ నేను ఆమెకి విషయం ఇవ్వలేదు. అది నువ్వు ఇవ్వలేదు, ఇంకెవరో. జూహీ టైం ఏంటో తనకి నువ్వు తప్ప ఇంకొక శత్రువు కూడా ఉన్నారు. ఒకే సమయంలో ఇద్దరూ చంపాలనుకున్నారు. అలా అయితే నాకు ఉరి శిక్ష దొరకదు కదా? జూహీ చనిపోవడానికి కారణం కావాలంటే నువ్వు కాకుండా ఉండొచ్చు. కానీ నువ్వు చేసిన పని తప్పే. చట్టం దానికైనా శిక్ష నీకు విధించే తీరుతుంది. ఆ రెండో హంతకుడిని మేము అతి త్వరలోనే పట్టుకుంటాము. సార్ విషయం ఏంటి సార్? మమ్మల్ని అందరూ ఎందుకు ఇక్కడ పిలిచారు మీరు? ఈ కేసు సాల్వ్ అవబోతోందని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు హంతకుడు బయటికి రాబోతున్నాడు. నిజంగానా? ఎవరాడు? ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? నిదానంగా ఉండండి. నిదానంగా ఉంటే మంచి జరుగుతుంది. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? జూహీ మా కుటుంబంలో ఒకటి. ప్లీజ్ జూహీని ఎవరు చంపారో చెప్పండి. హంతకులు ఎవరైనా సరే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హంతకుడు ఇక్కడే ఉన్నాడంటే వాడి పేరు చెప్పండి సార్. స్వయంగా పేరే చెప్తాను. దానికంటే ముందు ఒక చిన్న టెస్ట్ చేయాలి. టెస్టా? ఇది ఏంటో మీకు తెలుసా? ఇది పెయింట్. కానీ ఇదేవి మామూలు పెయింట్ కాదు సార్, మ్యాజిక్ పెయింట్. మ్యాజిక్ పెయింటా? ఎస్, ఫారెన్సిక్ ల్యాబ్లో స్పెషల్గా ఈ పెయింట్ని తయారు చేశాం. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అంటే ఏంటని. కానీ అదెలా? అదేంటంటే ఈ పెయింట్ని మీ మొహం మీద కొంచెం పాముతాం. అప్పుడు ఎవరి మొహం ఎర్రగా మారుతుందో అతనే హంతకుడు. వాట్ నాన్ సెన్స్! హంతకుడిని పట్టుకోవడానికి ఇదంతా ఒక దారా? ఉంది, దారి ఉంది. సిఐడి పద్ధతి ఇప్పటి వరకు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, ఇక ముందు కూడా ఫెయిల్ అవ్వదు. సరే వెళ్ళు, హోలీని ఇప్పుడే సెలబ్రేట్ చేద్దాం. నాకు ఈ పెయింట్ గేంట్ ఏమొద్దు, నా స్కిన్ పాడైపోతుంది. మేడం, మీరు ఖచ్చితంగా పెయింట్ వేసుకోవాలి. అప్పుడే మీ ఫ్యూచర్ ఏమవుతుందో తెలుస్తుంది. సార్ నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. చూడండి మిస్టర్, ఇప్పుడు పెయింట్ పూయించుకోండి, తర్వాత వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోండి. సార్ అది నేను సార్ అది ఏయ్! ఓ పని చేయండి, వాణ్ణి చుట్టుముట్టండి, అప్పుడు దొరుకుతాడు. తప్పించుకున్నాను. మొదటి వ్యక్తిని నేనే. సిఐడికి దొరకకుండా తప్పించుకున్న వాణ్ణి. సిఐడి నుండి ఎవ్వరూ ఎప్పుడు తప్పించుకోలేరు. పెయింట్ వేసి నీ మొహాన్ని ఎర్రగా మార్చలేకపోయాను, దానికి బదులుగా ఇలా చేస్తా. నేనే చంపాను జూహీని. నేను తన బాడీ పెయింట్లో విషం కలిపాను. అదే ఎందుకో? ఎందుకంటే నా రహస్యం తనకి తెలిసిపోతుంది. ఏంటా రహస్యం? నేను ఈ కంపెనీలో అక్రమంగా దోచుకున్నాను. నేను ఏ ఇంపార్టెంట్ మేకప్ వస్తువులైతే కొన్నానో అవి చాలా చీప్గా వచ్చాయి. ఆ తర్వాత నేను వాటిని బయట మార్కెట్లో అమ్మేసేవాడిని. తన డిజైన్స్ను కూడా నేను దొంగిలించాను. ఎవరి దగ్గర పనిచేసావో వాళ్ళకి ద్రోహం చేశాం.
అంతా బాగానే జరుగుతోంది. కానీ ఒకరోజు జూహీకి అంతా తెలిసిపోయింది. నేను తనకి డబ్బాసి కూడా చూపించాను, కానీ తను నా మాట లెక్క చేయలేదు. తనకి సమీర్ అంటే ఇష్టం. షో అయిపోయిన తర్వాత మొత్తం సమీర్కి చెప్పేస్తాను అంది. అందుకే నేను తను చంపేశాను. కానీ ఆ పెయింట్ని మెహర్కి వెయ్యాలనుకున్నావు కదా? అవును, నేను ముందుగా వేరే ఒక పెయింట్లో విషం కలిపాను. కానీ నాకు ఎప్పుడైతే తెలిసిందో షో స్టాపర్ జూహీ అని, అప్పుడే తన పెయింట్లో కూడా విషం కలిపాను. అందుకే జూహీ చనిపోయింది. నింద మేకప్ మేన మీద పడుతుందనుకున్నాను. నన్నెవరూ కనిపెట్టలేరు అనుకున్నాను. అది నీ పిచ్చితనం. కేవలం డబ్బు కోసం ఎంత దిగజారిపోయావు, పైగా హత్య చేశావు. ఇప్పుడు ఉరిశిక్ష పడుతుంది, ఎంజాయ్ చేయరా. అత్యాస ఉన్న ఎవ్వడికైనా ఇలాంటి గతే పడుతుంది.